స్వామి వివేకానంద కూడా మాంసాహారియే కదా. ఆ మహనీయుని జీవితం మీ మాటలకు విరుద్ధమైనదిగా ఎందుకు కనిపిస్తుంది? ఎందుకంటే ఆయన బెంగాలీ కుటుంబంలో పుట్టారనే విషయాన్ని మర్చిపోకండి. ఇక మాంసం మరియు చేపల నుంచి ఎలా తప్పించుకుంటారు? మీరు ఏమైనా దేవుడు అయిపోయారంటే ఎప్పటి వరకైతే మనిషి శరీరంలో ఉంటారో గుణదోష వికారాలు ఉండనే ఉంటాయి కదా. ఇలా మీరు వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తే అక్కడ మీకు ఏదో ఒక లోపం కనబడుతుంది. మీ దృష్టి ఇతరుల లోపాల ఎంచడంలో ఆగిపోతుంది. ఇక తప్పులు ఎంచుతూనే ఉంటారా? 40 ఏళ్ల చిరు ప్రాయంలో ఎందుకు ఆయన దేహాన్ని విడిచారు? మీకు అనిపిస్తుందా ఆయన ఆహార వ్యవహారాలు చాలా బాగుండేవని? ఆయనకు 50 రకాల రోగాలు ఉండేవి. వారి నుండి ఆహార వ్యవహారాలు నేర్చుకోవాలనుకుంటున్నావా? వారి నుంచి చాలా గొప్ప విషయాలు నేర్చుకోవచ్చు. అత్యున్నత విషయాలు వారి నుండి నేర్చుకోవచ్చు. కానీ మన దృష్టి అత్యంత అల్పమైన విషయాల మీద ఉంటుంది. మీ ఉద్దేశాలు సరిగ్గా ఉంచుకోండి. మీకు ఒక పర్ఫెక్ట్ వ్యక్తి దొరికితేనే నేర్చుకుంటానని అనుకుంటే మీరు ఎవరి నుండి నేర్చుకోలేరు. ఎందుకంటే మీరు ఎవరిని పర్ఫెక్ట్గా భావిస్తారో వారు కూడా పర్ఫెక్ట్ కారు. పర్ఫెక్షన్ అంటే పరిపూర్ణత. మనిషి శరీరంలో ఉన్నవాడు పరిపూర్ణుడు కాలేడు. చంద్రుని నుండి వెన్నెల వెలుగు తీసుకోండి, మచ్చలు కాదు. చంద్రునిలో కూడా మచ్చలు ఉంటాయి. ఇందులో చంద్రుని దోషం ఏమీ లేదు.